ఏమండి, బాధపడకండి. మిమ్మల్ని మీరు ఇలా ఇబ్బంది పెట్టుకోకండి. ఏమండి ఏమండి, మీరు శాంతించండి, శాంతించండి. బాధపడకుండా ఎలా ఉండగలను సక్కు? శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి, కానీ హృదయానికి తగిలిన గాయం జీవిత కాలమైనా మానదు సక్కు. అమ్మ మాటలు బాణలా గుచ్చుకున్నాయి. అవి నా మనసుని తీవ్రంగా గాయపరిచాయి. ఏమండి, నాకు అర్థమవుతుంది, కానీ కానీ మీ అమ్మగారికి మీ మీద మనసులో చాలా ప్రేమ ఉంది. ఆవిడేదో ఆవేశంలో అలా మాట్లాడుంటారు. మనం ఆవిడ మాటల్ని పట్టించుకోకూడదండి. ఈ రోజు వరకు నేను చేస్తున్నది అదే కదా సక్కు. ఆవిడెప్పుడు ఎదిరించలేదు. నిన్ను నాన్నగారిని అమ్మ అవమానిస్తున్నా నేను చూస్తూ ఊరుకున్నాను, కానీ మనసులో బాధపడేవాణ్ణి. ఏదైనా అంటే అమ్మ మనసు గాయపడుతుందని నేను మౌనంగా ఉండేవాణ్ణి, చూడనట్టు ఉన్నాను. కానీ ఇలా ఎంతకాలం? జింగురోబా గుట్ట దగ్గర జరిగిన సంఘటన యాదృచ్ఛికమా లేదా ఎవరైనా కావాలని చేశారా? ఈ ఆలోచన నన్ను తొలి చేస్తోంది. ఆ రోజు నా ప్రాణాలు కాపాడింది ఎవరు? నన్ను నువ్వు కాపాడవు సక్కు, నువ్వు. ఇలా ఆలోచిస్తున్న కొద్దీ నా అనుమానం బలపడింది. ఈ రోజు రాత్రి జింగురోబా గుట్ట దగ్గరికి దిగు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి. బాబా గారు పథకం ప్రకారమే నన్ను జింగురోబా గుట్ట దగ్గరికి ఒంటరిగా పంపించారని నాకు అర్థమైపోయింది. ఆ బాబా జింగురోబా ఇద్దరు మోసగాళ్ళు. ఇక పాండురంగడు ఆపద్బాంధవుడు. ఆయన కలియుగ దైవ రక్షకుడు. ఆయన ఉనికి యథార్థం. అరే ఒకటి కాదు సకు, ఎన్నో అద్భుతమైన అనుభవాల తర్వాతే నాకు పాండురంగడి మీద నమ్మకం కలిగింది. సకు, నువ్వు నీళ్లలో పూర్తిగా మునిగిపోయావు. నిన్నెవరు రక్షించారు సకు? నాన్నగారు ఆ గదిలో నుంచి ఎలా బయటకు వచ్చారు? నువ్వు ఆయనకి సేవలు చేశావు, అందుకే కోలుకున్నారు, అందరితో మాట్లాడారు. ఎవరి వల్ల నీకు ఇది సాధ్యమైంది? అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు తనకెవరు సేవ చేశారు? తననెవరు కాపాడారు? నరమృగం బారి నుంచి, అగ్నిశుద్ధి నుంచి, ఇంకా పోయిన నీ కంఠస్వరం ఎలా వచ్చింది? ఇలా ఒకటి కాదు, అనేకమైన సంఘటనలు. అంతా పాండురంగడి మహత్యం. నేను ప్రత్యక్ష సాక్షిని. జీవితంలో నాకెదురైన అనుభవాల వల్ల నేను ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాను సకు. పాండురంగడు అనుగ్రహిస్తే అన్ని కష్టాలు దూరం అవుతాయి సకు. సకు, నేను పాండురంగడి నీడలో ఉండాలనుకుంటున్నాను. నాకు పాండురంగడి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది. నాన్నగారులాగా నేను కూడా ఇక్కడి నుంచి పాండురంగాన్ని స్మరించుకుంటాను. విఠలేశ్వరి నామాన్ని స్మరించడం అద్భుతమైన అనుభూతి, దివ్యమైన అనుభవం, ఆనందం కలుగుతుంది. లోకంలో ఏది దానికి సాటి రాదు. అరే, వ్యాపారం రాకుంటే నష్టమేంటి? నేను ఆయన కోసం అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
ఈ క్షణం ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విఠ్ఠల 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 విఠ్ఠల. పాండురంగడి నామామృతం హృదయంలోకి ప్రవేశిస్తే సకు సిరి సంపదలు కూడా వ్యర్థం అనిపిస్తాయి. రంగడి భక్తుల అలౌకికమైన ఆనందం ఈ రోజు నాకు అర్థమైంది. ఏమండి, నా మాట వినండి. మీరు అత్తయ్య గారి మీద కోపగించుకోకండి. పాండురంగడు మనకి ఏం బోధించాడు? దయ, క్షమ, శాంతి. ఆయన సమస్త మందిని ప్రేమించమన్నాడు. ఆయన భక్తులు దయామయులు, క్షమాగుణం కలుగుంటారు, ప్రేమను పంచుతారు. ఏవండి, ఎదుటివారి ప్రవర్తన గురించి కాదు, మనం సత్ప్రవర్తనతో ఉండాలి. అదే ముఖ్యం. మానవులందరూ ఒకేలా ఉండాలనుకోవడం తప్పు. కోపాన్ని, ద్వేషాన్ని, పగని వదిలేయాలి. సన్మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకంతా మంచే జరుగుతుంది. పాండురంగా, పాండురంగా. సకు సకు, అరే ఏమైంది? ఏమైంది నీకు? ఏమైంది సకు? ఏవండి, నాకేమవుతుందో నిజంగా అర్థం కావట్లేదు. కానీ కానీ గత 3-4 రోజుల నుంచి నేను గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. ఉండు ఉండు సకు, నేను నీళ్లు తీసుకొస్తాను.